ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినములో యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థ పరిచర్య నిమిత్తమై ఆయన తండ్రి యొక్క చిత్త ప్రకారం అనేక ప్రాంతాలకు వెళ్ళి రాజ్యవ్యాప్తిలో భాగంగా ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు తూరు సీదోన్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక అన్యురాలు, అనగా ఒక కానాను స్త్రీ, ఆమె దేవుని సహాయం కొరకై ప్రభువు సన్నిధికి వచ్చింది. ప్రభువుని కరుణించమని వేడుకుంది. ఏంటయ్యా విషయం అంటే, ఆమె కుమార్తెకు చాలా కాలంగా దెయ్యం పట్టి బాధపడుతుంది. అపవిత్రాత్మ పట్టి కేకలు వేస్తుంది. ఆ స్థితిలో ఆమెకి ఎవ్వరూ విడుదల ఇవ్వలేని స్థితిలో ఆమె కుమార్తె ఉంది. అందుకు ఆమె ప్రభువుని గూర్చి విని ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటుంది. ప్రభువా, నాకు సహాయం చేయవా అయ్యా, ఇదిగో నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుందని ఆమె స్వస్థత కొరకై వేడుకుంది. ప్రభు అంటున్నాడు, ఒక మాట అయినను మాట్లాడలేదట. అంతేకాదు, కొంత సమయం తర్వాత ఆమెకు ఒక సమాధానం ఇస్తున్నాడు. అమ్మా, ఇది నశించున్న ఇశ్రాయేలు ఇంటి వారి కొరకే కదా నేను వచ్చింది, నశించున్న గొర్రెల కొరకు వచ్చాను, కానీ మీ కొరకు రాలేదు. దేవుని ఇంటి పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసి మీకు ఇవ్వటం సబబు కాదని సెలవిస్తూ వచ్చాడు. అప్పుడు ఆమె అంటుంది, బల్ల మీద పడే రొట్టె ముక్కలను కూడా కుక్క పిల్లలు తినగలవు కదయ్యా, ఏ విధంగా అయినను నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుతుంది. విడువక దేవుని సహాయాన్ని కోరుకుంది. విశ్వాసముతో దేవుని సన్నిధిలో నిలిచింది. నువ్వు మాత్రమే బాగు చేయగలుగుతావయ్యా అని ప్రభువుని అడుగుతూ వచ్చింది. అప్పుడు ప్రభువు ఆమె విశ్వాసాన్ని చూసి, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అగునుగాక అని చెప్పాడు. అవును, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము కోరినట్లు మనకు జరగాలంటే మనము కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని యందు సంపూర్ణమైనటువంటి నమ్మిక మనం ఉంచాలి. ఆమె అన్యురాలైనప్పటికీ ఆమెకు కలిగిన విశ్వాసము గొప్పది. అవును కదా, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము విశ్వసించు వాటి యొక్క నిజ స్వరూప్యం. అవును కదా, నిరీక్షణ కలిగిన ప్రజలముగా దేవుని బిడ్డలమైన మనము విశ్వాసములో ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి మనం ఉండాలి. అల్ప విశ్వాసులుగా, సందేహపడేవారముగా, లోకములో దేవుని సహాయాన్ని అడగని వారముగా, బలహీనులముగా మనం ఉండకూడదు. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ అడుగు వాటినల్లా పొందుకొని ఉన్నామని నమ్మిక ఉంచి ప్రార్థించాలి. అవును కదా, ఏమే దేవుని సహాయాన్ని కోరుకుంటున్నప్పుడు వెనుకంజ వేయలేదు. ప్రభువు మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచింది. ప్రభువే ఆమెతో అంటున్నాడు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది కనుక నీ కుమార్తె స్వస్థత నొందుతుంది, వెళ్ళు అన్నాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. అవును కదా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు విశ్వాసాన్ని బట్టి స్వస్థత కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ అన్యురాలైన కానాను స్త్రీ గొప్ప విశ్వాసం కలిగి ఉంది, దేవుని సహాయాన్ని పొందుకుంది. నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంటుంది? దేవునితో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు
విశ్వాసంలో నువ్వు ఉన్నత స్థితిలో ఉండగలుగుతున్నావా? గొప్ప గొప్ప కార్యాలు నువ్వు కోరినట్లుగా జరిగేటట్లుగా నువ్వు చూడగలుగుతున్నావా కనులారా? ఒకవేళ అలాగూ జరగకుండుంటే నీ విశ్వాసంలో ఏదో కొంత బలహీనత ఉండవచ్చు. ఇప్పుడైనా దేవుని మీద అపారమైన నమ్మకం, విడువని నమ్మకం, బలమైన నమ్మకం, విశ్వాసం అనే డాలు నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ ఆశ, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ ఇచ్చలు నెరవేరుస్తాడు. కనాను స్త్రీలాగా విశ్వాసంలో గొప్పదిగా ఉండటానికి మనం ఈ దినం నుంచి ప్రారంభిద్దాం. అట్టి తీర్మానంలో ముందుకు కొనసాగుదాం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అన్యురాలు కనాను స్త్రీ అయినప్పటికీ ఆ తూరు సీదోను ప్రాంతంలో ప్రభువా ఆమె ఉంచిన విశ్వాసాన్ని బట్టి, ఆమె విశ్వాసం గొప్పదైన దాన్ని బట్టి అపవిత్రాత్మ దెయ్యం పట్టిన తన కుమార్తెను స్వస్థత పొందుకుంది. దేవుని సహాయాన్ని కోరుకొని ఆమె కోరినట్లే ఆమెకి జరిగింది ఆ గడిలోనే. అవునయ్యా, మా జీవితాల్లో మేము కూడా ఆ కనాను స్త్రీ కలిగిన గొప్ప విశ్వాసం ఆత్మీయ జీవితంలో కలిగి ఉండటానికి సహాయం చేయం. అవును, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏది భూమి మీద లేదు ప్రభువా. అయితే మేమే కొన్నిసార్లు అల్ప విశ్వాసంతోనూ, అవిశ్వాసంతోనూ, సందేహాత్మకమైన విశ్వాసంతోనూ పొందగోరిన వాటిని పొందలేని స్థితిలో అనేకసార్లు మా ఆత్మీయ జీవితం ఉంది. అందుకే ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయం చేయము. ఆమె వలె మేము కూడా గొప్ప విశ్వాసం కలిగి గొప్ప కార్యాలు, మేలైన కార్యాలు పొందుకున్నట్టుకు దయచూపమని సంఘ విషయంలో మీరు కృప చూపుతురండి. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. ఆత్మీయ కుటుంబాల్లో కొదువులు తీర్చుము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడుగా యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. మేలైన కార్యాలు కుటుంబ పక్షాల్లో జరిగించండి. ఏ దినమంతా మీ కృపలో బలపరుస్తురమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.